భూమి కోల్పోయిన ఖండాలు అట్లాంటిస్ మరియు జిలాండియా. మన భూమి చరిత్రలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో అట్లాంటిస్, జిలాండియా అనే కోల్పోయిన ఖండాలు అత్యంత ఆసక్తికరమైనవి. అట్లాంటిస్ నిజంగానే ఉందా? అట్లాంటిస్ కథ. గ్రీకు తత్వవేత్త ప్లాటో వర్ణించిన అట్లాంటిస్. గ్రీకు తత్వవేత్త ప్లాటో తన టిమియస్ మరియు క్రిటియస్ అనే సంభాషణలో అట్లాంటిస్ అనే కోల్పోయిన ఖండాన్ని వర్ణించాడు. ఆయన ప్రకారం ఇది శక్తివంతమైన అభివృద్ధి చెందిన నాగరికత, కానీ అహంకారం మరియు దుర్వినియోగం వల్ల సముద్రంలో మునిగిపోయింది. ప్లాటో క్రీస్తుపూర్వం 428 నుంచి 348 తన టిమియస్ మరియు క్రిటియస్ సంభాషణలో అట్లాంటిస్ కథను వివరించాడు. ఈ కథను ఆయన సోక్రటీస్తో జరిగిన సంభాషణలో ప్రవేశపెట్టాడు. ప్లాటో చెప్పిన ప్రకారం ఏథెన్స్ చట్టకర్త సోలోన్ ఈజిప్టు పూజారుల నుండి అట్లాంటిస్ గురించి విన్నాడు. వారు దీన్ని సుమారు 9000 సంవత్సరాల క్రితం ఉన్న నాగరికతగా వివరించారు. అట్లాంటిక్స్ లక్షణాలు. హెర్క్యులెస్ స్తంభాలు ఇప్పటికీ జిబ్రాల్టర్ దాటి ఉన్న ఒక పెద్ద ద్వీపం. నాగరికత అత్యంత శక్తివంతమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన రాజ్యం. సంపద బంగారం, వెండి, అరుదైన లోహాలు, విస్తారమైన భూములు. సైన్యం ఏథెన్స్ పై దాడి చేయడానికి ప్రయత్నించింది కానీ విఫలమైంది. వినాశనం. దేవతల కోపం వల్ల ఒకే రోజు రాత్రిలోనే భూకంపాలు, వరదలతో సముద్రంలో మునిగిపోయింది. తాత్విక అర్థం. ప్లాటో అట్లాంటిస్ కథను నైతిక పాఠంగా ఉపయోగించాడు. అహంకారం, అధికారం, దుర్వినియోగం వల్ల నాగరికతలు ఎలా నాశనం అవుతాయో చూపించాడు. ఇది చరిత్ర కథ కాకుండా తాత్విక రూపకం అని చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అట్లాంటిస్ కథ ప్లాటో రచనలో మాత్రమే ఉంది, ఇతర పురాతన గ్రంథాల్లో లేదు. ఇది పౌరాణికం లేదా తాత్విక రూపకం అని భావించబడుతుంది. అయినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా కల్పన, పరిశోధన, సాహిత్యంలో గొప్ప ప్రభావం చూపించింది. సముద్రంలో మునిగిపోయిన మహా నాగరికతగా వర్ణన. చాలామంది శాస్త్రవేత్తలు అట్లాంటిస్ కథను ప్లాటో తాత్విక రూపకం అని భావిస్తారు. కొందరు పరిశోధకులు అట్లాంటిస్ మధ్యధరా సముద్రం, అజోరిస్ లేదా శాంటోరిని ప్రాంతంలో ఉండి ఉండవచ్చని ఊహించారు. శాస్త్రీయ పరిశోధనలు. సముద్రపు అడుగున పురావస్తు పరిశోధనలు జరిగిన అట్లాంటిస్ అనే నాగరికతకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కల్పనా ప్రభావం. అయినప్పటికీ అట్లాంటిస్ కథ సాహిత్యం, సినిమాలు, పరిశోధనలో గొప్ప ప్రభావం చూపించింది. భౌగోళిక ఊహలు. కొందరు పరిశోధకులు అట్లాంటిస్ మధ్యధరా సముద్రం, అజోరస్ లేదా శాంటోర్ని ప్రాంతంలో ఉండి ఉండవచ్చని ఊహించారు. సముద్రపు అడుగున పురావస్తు పరిశోధనలు జరిగిన అట్లాంటిస్ అనే నాగరికతకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. సారాంశంగా అట్లాంటిస్ ఒక పౌరాణికం, తాత్వికం, ఊహాశక్తి కలయిక. ఇది నిజమా కాదా అనేది ఇంకా రహస్యమే, కానీ మానవ నాగరికతలపై ఆలోచింపజేసే శక్తివంతమైన రూపకం. జిలాండియా. జిలాండియా న్యూజిలాండ్ చుట్టూ ఉన్న సముద్రపు అడుగున దాగిన ఖండం. విస్తీర్ణం సుమారు 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంది. స్థానం దాదాపు 93% భాగం సముద్రపు అడుగున మునిగిపోయి ఉంది. కేవలం న్యూజిలాండ్, న్యూ కాలిడోనియా వంటి ప్రాంతాలు మాత్రమే నీటి పైభాగంలో కనిపిస్తున్నాయి. భౌగోళిక నిర్మాణం. ఖండానికి తగిన రాళ్లు, భూభాగ నిర్మాణం, ఖనిజాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. శాస్త్రీయ గుర్తింపు. 2017లో జియాలజిస్టులు జిలాండియాను కోల్పోయిన ఖండంగా అధికారికంగా గుర్తించారు. ఇది ఒకప్పుడు గోండ్వానా ఖండంలో భాగమై కోట్ల సంవత్సరాల క్రితం భూకంపాలు, భౌగోళిక మార్పుల వల్ల సముద్రంలో మునిగిపోయిందని భావిస్తున్నారు. జిలాండియా అధ్యయనం ద్వారా భూమి పరిణామం, ఖండాలు విభజన గురించి కొత్త సమాచారం లభిస్తుంది. ప్రాముఖ్యత. జిలాండియా అధ్యయనం ద్వారా భూమి చరిత్రలోని రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది అట్లాంటిస్ లాంటి పౌరాణిక కథ కాదు, శాస్త్రీయ ఆధారాలతో గుర్తించబడిన నిజమైన ఖండం. భూమి పరిణామం, సముద్రపు జీవవైవిధ్యం, ఖనిజ సంపద గురించి తెలుసుకోవడానికి ఇది కీలకం. జిలాండియా అనేది న్యూజిలాండ్ చుట్టూ ఉన్న సముద్రపు అడుగున దాగిన నిజమైన ఖండం. ఇది భూమి పరిణామాన్ని అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు గొప్ప సహాయం చేస్తుంది. 2017లో అంతర్జాతీయ జియాలజిస్టుల బృందం జిలాండియాపై విస్తృతమైన అధ్యయనం చేసింది. వారు భూభౌతిక నిర్మాణం, రాళ్ల స్వభావం,
ఖనిజాల లక్షణాలు పరిశీలించి ఇది ఖండానికి తగిన అన్ని లక్షణాలు కలిగి ఉందని నిర్ధారించారు. జిలాండియా సుమారు 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది, కానీ దాదాపు 93% భాగం సముద్రపు అడుగున మునిగిపోయి ఉంది. ఖండం అని పరిగణించడానికి 4 ప్రధాన ప్రమాణాలు ఉన్నాయి: ఎత్తైన భూభాగం, వివిధ రకాల రాళ్లు, స్పష్టమైన సరిహద్దులు, తగినంత విస్తీర్ణం. జిలాండియా ఈ ప్రమాణాలన్నిటినీ తీరుస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. జిలాండియాలో బంగారం, వెండి, అరుదైన లోహాలు ఉన్నాయని సూచనలు ఉన్నాయి. సముద్రపు అడుగున ఉన్న ఖనిజ సంపద భవిష్యత్తులో ఆర్థిక ప్రాముఖ్యతను కలిగించవచ్చు. శాస్త్రవేత్తలు ఇంకా దీన్ని ఖనిజ వనరుల గురించి పరిశోధనలు చేస్తున్నారు. జిలాండియా సముద్రపు అడుగున ఉన్నందున ఇది సముద్ర జీవవైవిధ్యంకు కీలకమైన ప్రాంతం. న్యూజిలాండ్ చుట్టూ ఉన్న ప్రత్యేకమైన సముద్ర జీవులు, పగడపు దీవులు దీని భాగం. కోట్ల సంవత్సరాల క్రితం జిలాండియాలో భూభాగ జీవవైవిధ్యం కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ప్రాముఖ్యత: జిలాండియా అధ్యయనం ద్వారా ఖండాల విభజన, భూమి పరిణామం గురించి కొత్త సమాచారం లభిస్తుంది. ఇది అట్లాంటిస్ లాంటి పౌరాణిక కథ కాదు, శాస్త్రీయ ఆధారాలతో గుర్తించబడిన నిజమైన ఖండం. భూమి చరిత్రలోని రహస్యాలను వెలికి తీయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎందుకు నీటిలో మునిగింది? గోండ్వానా విభజన. జిలాండియా ఒకప్పుడు గోండ్వానా అనే మహాఖండంలో భాగం. సుమారు 85 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా విభజనలో ఇది వేరుపడింది. భూకంపాలు, భూమి టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల జిలాండియా భూభాగం క్రమంగా